సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 521/2015 రిజిస్టర్ నెంబర్ తోటి ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,50,000 మందికి ప్రతినిధిగా గత 6 సంవత్సరాల నుంచి మా జీవితాల్లో జరుగుతున్నటువంటి విధ్వంసం, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు మాకు మాట ఇచ్చినా, అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, మా జీవితాలని ఏరు దాటేదాకా ఓడమల్లన్న, దాటిన తర్వాత బోడిమల్లన్న అనేటటువంటి సామెతగా మార్చినటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు చెప్పినటువంటి మాటలను వాళ్లకు మరలా ఇంకోసారి గుర్తు చేయడం కోసం సెక్రటేరియట్ చుట్టూ, అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగి విసిగిపోయి ఈ సిపిఎస్ అంశాన్ని దాదాపుగా తెరమరుగు చేశామని ఈ అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు భావిస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,000 మంది సిపిఎస్ ఎంప్లాయీస్కి ప్రతినిధిగా ఉన్న ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోరాటాన్ని ఆపలేదని, అలాగే స్తబ్దుగా మారినటువంటి గత కొన్ని సంవత్సరాల నుంచి స్తబ్దుగా మారినటువంటి ఉద్యమాన్ని మరలా మొదలుపెట్టడం కోసం 26 జిల్లాల కలెక్టరేట్లలో ఉన్నటువంటి కలెక్టర్లను కలిసి సిపిఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇచ్చి, మరి మీడియా ద్వారా మీ సహకారంతో సాధారణ ప్రజలకు కూడా మేము అనుభవిస్తున్నటువంటి కష్టాలను, నష్టాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే పురస్కరించుకొని ఈ రోజున 2 జిల్లాల కలెక్టర్లకు మరి మా బాధలను విన్నవించుకోవడం జరిగింది రిప్రజెంటేషన్స్ ద్వారా. ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు, మధ్యాహ్నం తిరుపతి జిల్లా కలెక్టర్ గారు ఈ ఇద్దరిని కలిసి మాకున్నటువంటి బాధలను తెలియజేశాం. ఏంటి బాధలు అంటే, గత ప్రభుత్వంలో మేము సిపిఎస్ని వారం రోజుల్లో రద్దు చేస్తాం, నెల రోజుల్లో రద్దు చేస్తామని మరి ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించినటువంటి సందర్భంలో ఆయనను అడిగి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా దాని గురించి పట్టించుకున్నటువంటి సందర్భంలో కొన్ని పోరాటాలకు పిలుపునిచ్చినప్పుడు తప్పుడు కేసులు బనాయించడం జరిగింది ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నాయకుల పైన. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల కేసులు మా మీద అక్రమంగా బనాయించడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి మరియు అనేక మంది నాయకులకు ఈ విషయం తెలియజేయడం జరిగింది. మేము మా న్యాయమైనటువంటి ధర్మమైన డిమాండ్ల గురించి అడుగుతూ ఉంటే మా మీద తప్పుడు కేసులు బనాయించారని చెప్పేసి చెప్తే, మేము అధికారంలోకి రాగానే మీ కేసులని మాఫీ చేస్తామని అప్పుడు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ ఉద్యోగుల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మాఫీ చేస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది. కానీ చెప్పినటువంటి దానికి భిన్నంగా మరి టెక్నికల్గా ఏమన్నా ఇబ్బందులు వచ్చినాయో ఏమో తెలియదులే, కానీ రాష్ట్రంలో కొన్ని వేల కేసులు, వందల కేసులు ఉంటే వాటిలో కొన్ని మాత్రమే, అంటే ఒక ఉదాహరణకి జిల్లాలో, అనంతపురం జిల్లాలో కొన్ని స్టేషన్లలో కేసులు రద్దయినాయి, కొన్ని స్టేషన్లో కేసులు ఇంకా నడుస్తూ ఉన్నాయి. దాదాపుగా ఒక్కొక్క ఉద్యోగి, ఒక ఉపాధ్యాయుడు పోరాటం చేసినందుకు, రావాల్సిన హక్కులను అడిగినందుకు ఇప్పటికీ 15 సార్లు నుంచి 20 సార్లు కోర్టుకు హాజరయ్యి ఒక దొంగలాగా, ఒక ముద్దాయిలాగా మరి సమాజం ముందు కూడా భయపడుతూ, బాధపడుతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాటిని తక్షణమే రద్దు చేయమని చెప్పేసి మేము అడిగాం. రద్దు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం దాని మీద చిత్తశుద్ధి చూపించడానికి మరి ఏమి అడ్డు వస్తున్నదో, ఎందుకు వారు అలా చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. ఆ విషయాన్ని గురించి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి విన్నవించడానికి. రెండో అంశము, ఈ సిపిఎస్ అనేటటువంటి అంశమే ఇది సరైనటువంటి విధానం కాదు, దీని వలన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఏ విధమైనటువంటి లాభం చేకూర్చదు, ఇది అత్యంత దారుణమైన విధానం అని మేము 2015వ సంవత్సరం నుంచి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా చెప్తానే ఉన్నాం. దానికి తగినటువంటి ఆధారాలు కూడా మాకు 2015వ సంవత్సరంలో దొరికినాయి. అవేంటంటే, చనిపోయినటువంటి ఉద్యోగస్తుడికి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ, ఫ్యామిలీ పెన్షన్ కానీ, తదితర ఏవి కూడా చనిపోతే వచ్చే 15,000 రూపాయలు మట్టి ఖర్చులు తప్ప మరొక ప్రయోజనం ఏది కూడా గవర్నమెంట్ నుంచి రావదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న మేము పోరాటం స్టార్ట్ చేసి మరి అక్కడి నుంచి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో
ఈ సిపిఎస్లో అసలే దరిద్రం, ఇంకా దానికంటే ఇంకా తాటికాయ పడింది అన్నట్లుగా రావలసినటువంటి డిఏ అరియర్స్లో 90% మాకు క్యాష్గా ఇవ్వవలసినటువంటి సందర్భం. అంటే ఆ సిపిఎస్ని అమలు చేస్తేనే డిఏ అరియర్స్ 90% క్యాష్గా ఇవ్వాలి. కానీ గత 6 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా మా ఖాతాలో జమ చేయకుండా కొన్ని లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి బాకీ పడినటువంటి సందర్భం. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పాత పెన్షన్లో కొత్త పెన్షన్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు మొత్తానికి 25,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బాకీ పెట్టిందని ఈ ప్రభుత్వ పెద్దలే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ప్రకటించినటువంటి సందర్భంలో అందులో అనేకమైనటువంటి వేల కోట్ల రూపాయలు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినవేననే విషయాన్ని మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేము అనుకుంటా ఉన్నాం. అంటే ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తుడి దగ్గర నుంచి 6 సంవత్సరాల నుంచి దాదాపుగా 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు మా రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు పేరుకుపోయినాయి. వాటిని ఇవ్వండియా అని అడిగితే జీవోలు ఇచ్చారు 4. మీకు రావలసినటువంటి జీవోలు ఈ తేదీన వేస్తామని ఒక జీవోలు గవర్నమెంట్ ఆర్డర్ అంటే మరి దానికి ఉన్నటువంటి వాల్యూ ఏంటో, మరి వాళ్ళు ఇచ్చేటటువంటి ఆర్డర్స్ని వాళ్ళే మరి ఎందుకు తొంగలో తొక్కుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. 4 జీవోల్లో ఒక్క జీవోకు సంబంధించినటువంటి డి అరియర్స్ కూడా ఈ రోజుకు మా ఖాతాలో జమ చేయకపోగా మార్చి 2025 తోటి వాళ్ళు ఇచ్చినటువంటి జీవోల గడువు కూడా ముగిసిపోయింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తే చేస్తామని దాన్ని ఏదో వాయిదా వేసేటటువంటి లేదంటే నెగ్లెక్ట్ చేసేటటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు తప్ప ఈ విషయంలో సీరియస్నెస్ అనేటటువంటిది లోపించింది. అది చాలా చిన్న విషయం కావచ్చు, అధికారులకు కావచ్చు, రాజకీయ నాయకులకు మాకు చాలా పెద్ద విషయం. మాకు పిఎఫ్లో ఉన్న విధంగా లోన్ తీసుకోవడానికి అవకాశం లేదు. దాదాపుగా 20 లక్షల రూపాయలు నా అకౌంట్లో ఉంటే నాకు వచ్చేది 2 లక్షల రూపాయలు. నేను లోన్ పెట్టుకుంటే వచ్చేది 2 లక్షల రూపాయలు. నాకు ఇంత దరిద్రమైనటువంటి సిపిఎస్ విధానంలో అసలే దరిద్రం అయితే దానికంటే దరిద్రమైనటువంటి విధానాలు అమలు పరుస్తూ ఉన్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా గత ప్రభుత్వం అలాగే అవలంబించింది, ఈ ప్రభుత్వం కూడా అలాగే అవలంబిస్తూ ఉన్నటువంటి సందర్భం మాకైతే కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో బాధ చెందినటువంటి మేము, భయపడుతూ ఉన్నటువంటి మేము, మా జీవితాలు ఇక మారవా? ఏ ప్రభుత్వం వచ్చినా అంతేనా? ఎవరు మాటిచ్చినా కానీ తప్పడమేనా? మమ్మల్ని కేవలం అధికారంలోకి రావడం కోసం మెట్లలాగా మాత్రమే ఉపయోగించుకుంటారా అనేటువంటి ఉద్దేశంతో 26 జిల్లాల్లో చేయదలుచుకున్నటువంటి ప్రోగ్రామ్ని మొట్టమొదటి విడతగా ఈ రాయలసీమ 8 జిల్లాల్లో ఏర్పాటు చేసి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు నంద్యాల వరకు సాగేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ సిపిఎస్ విధానంలో ఒక రోజుకు వచ్చేసి ఏ అధికారినైనా సరే మేము చెప్పాం, చాలామంది అధికారులకు విన్నవించుకున్నాం. ఏమనంటే మాకు రోజుకు సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒక సమస్య మీరు తీర్చడం కోసం మిత్రులారా, ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక వ్యక్తి తనకు కలిగినటువంటి బాధను అధికారులు చెప్పుకోవడం కోసం ఒక రోజు వెళ్తాడు. దాన్ని వాళ్ళు పరిశీలించి పరిష్కరించాలా. 2 సార్లు వెళ్తాడు, లేకుంటే 3 సార్లు వెళ్తాడు. 30 సార్లు తిరిగినా కానీ అధికారుల దగ్గర చలనం లేకపోతే ఏం చేయాలి? మేము రోడ్ల మీదకి రాకుండా ఏం చేయాలి? ఉద్యమాలు చేయకుండా ఏం చేయాలి? మరి ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేయకుండా ఏం చేయాలి? అంటే మమ్మల్ని మీరు ఎక్కి తొక్కుతూ ఉంటారు, మిమ్మల్ని బాధల్లో ముంచేస్తూ ఉంటారు, మమ్మల్ని మా జీవితాన్ని తొక్కేస్తూ ఉంటారు, మేము మాత్రం నోరు కట్టుకొని కూర్చోవాలనే విధానం సరైనటువంటిది కాదని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో అన్ని సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి. ఈ సిపిఎస్ విషయంలో కొన్ని లక్షల సమస్యలు ఉన్నాయి. ఏ ఒక్క సమస్య పరిష్కారానికి కూడా ఏ అధికారి కావచ్చు, ఏ రాజకీయ పార్టీ కావచ్చు సరైనటువంటి విధానాలు అవలంబించట్లేదనే బాధతోటి ఈరోజు కలెక్టర్ల ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమం ఇంకో 2 విడతలు ఉన్నాయి. ఈ ఫస్ట్ విడతలో 8 జిల్లాలు, 2వ విడతలో మరికొన్ని జిల్లాలు, 3వ విడతలో మరికొన్ని జిల్లాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. శాంతియుతంగా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి ఈ వినతి ఏదైతే ఉందో ఇది వినిపించుకున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మరొక స్థాయి ఉద్యమానికి కూడా మేము వెనుకాడబోమని, మేము చేస్తూ ఉన్నటువంటి ఈ జీవన పోరాటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 47 సంఘాల ఐక్యవేదిక తన సంపూర్ణ మద్దతును ప్రకటించడం జరిగిందని, అలాగే సిపిఎస్ ఉద్యోగులు కూడా విసిగి వేసారి ఉన్నటువంటి 6 సంవత్సరాలలో ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తూ మరి తమ కోపాన్ని ప్రదర్శించే లోపుగానే దయచేసి ఈ ప్రభుత్వ పెద్దలు మేలుకొని మాకు రావాల్సినటువంటివి, మా హక్కుగా రావాల్సినటువంటి, న్యాయంగా రావాల్సినటువంటి, ధర్మంగా రావాల్సినటువంటివి మాకు ఇప్పించవలసిందిగా మరీ వేడుకుంటూ ఉన్నాం. లేనటువంటి సందర్భంలో ఆ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని కూడా తెలియజేస్తా ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.